తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. కోస్తాంధ్రలో మోస్తరు వానలు పడుతూ ఉన్నాయి. ఇవాళ సోమవారం ప్రజలు బయట పనులకు వెళ్లే రోజు. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం. జూన్ 26 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానం, రాయలసీమలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వేస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే జూన్ 26 వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వివరించింది. ఇంకా కర్ణాటక, కేరళ, లక్షద్వీప్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయని ఐఎండీ తెలిపింది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలు ఉంటాయి. అలాగే మధ్యాహ్నం 3 గంటల తర్వాత పశ్చిమ తెలంగాణలో వర్షం మొదలై చాలా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడతాయి. రాత్రి 10 గంటల వరకు ఇలా వాన పడుతూనే ఉంటుంది. హైదరాబాద్లో సాయంత్రం చిరుజల్లులు పడవచ్చు లేదా పడకపోవచ్చు కూడా. ఆంధ్రప్రదేశ్లో రోజంతా మేఘాలు ఉంటాయి. రాత్రి 9 తర్వాత రాజమహేంద్రవరంలో వాన మొదలై క్రమంగా ఉత్తరాంధ్రలో కూడా పడుతుంది. 24వ తేదీ వరకు ఇది ఇలాగే ఉంటుంది. ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారుగా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇదిలా ఉండగా ఏదైనా ఒక చోట మాత్రం భారీగా పడే ఛాన్స్ ఉంది. రాయలసీమ పూర్తిగా పొడిగా ఉంటుంది. ఇవాళ ప్రధానంగా తూర్పు రాయలసీమ, ఒంగోలు, కావలి, నెల్లూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో వేడిగా ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో వేడి తగ్గుతూ ఉంటుంది. దానికి తోడు ఈదురుగాలులు రాయలసీమలో చాలా వేగంగా వీస్తూ ఉన్నాయి. అందువల్ల ఇవాళ రాయలసీమలో వాన పడకపోయినా గాలుల వల్ల ఉక్కపోత కొంత తగ్గుతూ ఉంటుంది. ఇక ఈ వారం పాటు మేఘాలు ఉంటాయి. అలాగే వర్షాలు కురవకపోతే ఆ తర్వాత ఎండలు పెరగవచ్చు. తిరిగి జూలై 2వ వారం నుంచి భారీగా మేఘాలు వచ్చి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.